ప్రతి ఒక్కరు కూడా ఇది మనం 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఇది. సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసినందుకు ముందుగా మీకు అందరికీ అభినందనలు తెలుపుతాను. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము తెలంగాణ నేల ఇచ్చింది. నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా. మన వంతు మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల. దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో మనం కలిసి పెట్టుకున్నాం. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉన్నాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో ఒక 140 మంది 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరి హనుమాన్జీ తరఫు మన హనుమాన్జీ వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపోవడం మన చేతిలో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో ఉంది. మీ పేరేంటమ్మా? నరసింహ. ఏ పంచాయతీ? మట్కల్ నారాయణఖేడా. నేను ఆంధ్రాలో ఏ పదవి కోరుకోలే, ఇక్కడైతే అసలు పదవి కోరుకోలేదు. కావాల్సిన ప్రజలకు మనం ఎంత అండగా ఉండేవా. ఈ రోజున మీరు పంచాయతీల నుంచి మొదలు పెడతారు. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చెప్తాను. పంచాయతీ నుంచి చూసే వాళ్ళకి సినిమాలు ఇవన్నీ చూస్తే ఏదో కూర్చొని మీరు అర్థం అనుకుంటాం. వెరీ సిటీ ఓరియంటెడ్ కాదు. చాలా నేల మనిషి నేను. ఒక చిన్న కష్టం కన్నీళ్ళు ఆగిపోతాం. మట్టి మనిషి మీద నాకు అంత అపారమైన ఇష్టం అపారమైన ప్రేమ నాకు. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మేమందరం అండగా ఉంటాం. మీరే ఇప్పుడు చూడండి, మేడిపల్లి సత్యనారాయణ ఈరోజు ఎమ్మెల్యేస్ అయిపోయారు. ఎన్ఎస్సివై అధ్యక్షుడిగా మన ఈ ఓయూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కలిసి రూమ్లో సిద్ధార్థ్ గౌడ్ అంటే వీళ్ళందరం కలిసి మేము చేశాం. స్టార్ట్ చేసినప్పుడు దాని కదలిక చాలా చిన్నగా ఉంటుంది. అందుకని మీరు చేసేటప్పుడు మటుకు పాలసీ పరంగానే ఎదగాలని కోరుకోండి. చాలా ఆర్గానిక్, అంటే సహజంగా. మీరు ఏదైనా విభేదించాలన్నా సరే నేను చాలా కష్టం. ఆంధ్ర చాలా టఫ్ పాలిటిక్స్. తెలంగాణ గుండెల్లో బలం ఉంటే తెలంగాణ పాలిటిక్స్ మీరు నిలబడి చేసి చూపించారు. తెలంగాణలో పోరాటం ఒక విధానం ఉంటాం. ఆంధ్రాకి తెలంగాణ రాజకీయాలు చాలా విభిన్నమైన ఉంటాయి. నాకు తెలంగాణ నేల ఇచ్చిన శక్తి